నమస్తే. త్వరలో కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరగబోతుంది. దీంతో ఎవరికి బెర్త్ దొరుకుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే కేంద్ర కేబినెట్ విస్తరణలో తెలంగాణ ఎంపీకి చోటు దక్కే ఛాన్స్ ఉంది. రాష్ట్రం నుండి ఈటెల, అరవింద్, డీకే అరుణ పేర్లు ప్రచారంలో ఉన్న సామాజిక సమీకరణలతో లెక్కలు మారాయంట. ఆదిలాబాద్ ఆదివాసీ ఎంపీ గొడెం నాగేష్ వైపు బీజేపీ జాతీయ నాయకత్వం మొగ్గు చూపుతున్నట్టు సమాచారం అందుతోంది. దక్షిణ భారతం నుండి కేంద్ర మంత్రివర్గంలో ఆదివాసీలకు ప్రాతినిధ్యం లేకపోవడం నగేష్కు కలిసి వచ్చే అవకాశం ఉంది. తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల గిరిజనుల్లో పట్టు సాధించడంతో పాటు ఆదివాసీల ఓట్లను ఆకర్షించేందుకు ఇది వ్యూహాత్మక అడుగుగా భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఢిల్లీ నుండి సంకేతాలు రావడంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బీజేపీ శ్రేణుల్లో ఆనందం వ్యక్తమవుతుంది. ఇక కేంద్ర కేబినెట్ విస్తరణ త్వరలో జరగబోతున్న సంకేతాల నేపథ్యంలో ఢిల్లీ రాజకీయాల్లో ఈ ఆసక్తికరమైన చర్చ తెరపైకి వచ్చింది. తెలంగాణ నుండి కేంద్ర మంత్రివర్గంలో మరొకరికి అవకాశం ఇస్తున్నారన్న సమాచారం లీక్ అవ్వడంతో రాష్ట్రానికి చెందిన పలువురు సీనియర్ నాయకులు తమ ప్రయత్నాలను స్పీడప్ చేశారు. ఇప్పటికే పార్టీలో కీలక నేతలుగా ఉన్న ఎంపీలు ధర్మపురి అరవింద్, ఈటెల రాజేందర్, డీకే అరుణ తదితరుల పేర్లు విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయి. అయితే తాజాగా ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడు గొడెం నాగేష్ పేరు అనూహ్యంగా బలంగా రేసులోకి రావడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. మరోవైపు తెలంగాణ బీజేపీలో ఉన్న ముఖ్య నేతల నడుమ మంత్రి పదవి కోసం తీవ్రమైన పోటీ నడుస్తుంది. ఎవరికి పదవి ఇచ్చినా ఇతరుల్లో అసంతృప్తి తలెత్తే అవకాశం ఉందన్న ఆందోళన జాతీయ నాయకత్వంలో ఉంది. ఇలాంటి తరుణంలో గ్రూపు రాజకీయాలకు దూరంగా ఉండే వివాదరహితుడైన గొడెం నగేష్ను ఎంపిక చేయడం ద్వారా అధిష్టానానికి తలనొప్పి తగ్గుతుందని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. దీంతో పాటు సామాజిక కోణంలో చూసిన వెనుకబడిన గిరిజన సామాజిక వర్గానికి కేంద్రంలో గొప్ప ప్రాధాన్యత ఇచ్చినట్టు అవుతుందన్న ఆలోచనతో అధిష్టానం నగేష్ వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆదివాసీ సామాజిక వర్గం నుండి కేంద్ర కేబినెట్లో కేవలం ఒకే ఒక్కడు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అందులోనూ దక్షిణ భారతదేశం నుండి గిరిజన సామాజిక వర్గానికి చెందిన ఒక్క నేత కూడా కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కలేదు. ఈ లోటును భర్తీ చేసేందుకు సౌత్ నుండి ప్రస్తుతం లోక్సభలో ఉన్న ఏకైక ఆదివాసీ ఎంపీ అయిన గొడెం నాగేష్ సరైన ప్రత్యామ్నాయమని బీజేపీ నాయకత్వం గట్టిగా విశ్వసిస్తుంది. ఈ మేరకు ఆయనకు ఢిల్లీలోని అగ్రనాయకత్వం నుండి ప్రాథమికంగా సానుకూల సంకేతాలు కూడా అందినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. కేవలం తెలంగాణ మాత్రమే కాకుండా దక్షిణ భారతదేశంతో పాటు పొరుగునే ఉన్న మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశా వంటి రాష్ట్రాల్లో కూడా ఆదివాసీ సమూహాలు చాలా పెద్ద మొత్తంలో విస్తరించి ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఆయా రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికలు పార్టీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని బీజేపీ ఈ వ్యూహాత్మక అడుగు వేస్తున్నట్టు స్పష్టమవుతుంది. దక్షిణ భారతదేశం నుండి ఒక ఆదివాసీ నేతకు కేంద్రంలో పెద్దపీట వేయడం ద్వారా ఆయా రాష్ట్రాల్లోని గిరిజన ఓటు బ్యాంకును పెద్ద ఎత్తున ఆకర్షించవచ్చని, ఇది పార్టీకి రాజకీయంగా భారీ మైలేజ్ తెచ్చిపెడుతుందని బీజేపీ అగ్రనాయకత్వం లెక్కిస్తోంది. అంతా అనుకున్నట్లు జరిగితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న అరుదైన రికార్డ్ నగేష్ ఖాతాలో చేరబోతుంది. వాస్తవానికి మంత్రివర్గ విస్తరణ అయితే మాత్రం మరికొద్ది రోజుల్లో ఉండబోతున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతుంది. దీంతో చాలామంది కూడా దేశవ్యాప్తంగా ఉన్న చాలామంది కీలక నేతలు, ఎంపీలు అయితే మాత్రం వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారు, లాబింగ్ చేస్తున్నారు. ఇక మీడియాలో కూడా ఒక చర్చ కూడా జరుగుతుంది. వీళ్ళు పోటీలు ఉన్నారు, వాళ్ళు పోటీలో ఉన్నారని కూడా విపరీతమైన ఈ అంశానికైతే మాత్రం ప్రాధాన్యత లభిస్తుంది. ఇక తెలంగాణ రాష్ట్రానికి అయితే మాత్రం ఇక్కడ 8 మంది ఎంపీలు ఉన్నారు. ఈ 8 మంది ఎంపీలో ప్రస్తుతం అయితే మాత్రం 2 కేంద్ర కేబినెట్లో ఉన్నారు. ఒకరు కిషన్ రెడ్డి గారు, దాంతోపాటు బండి సంజయ్ గారు. ఇక ఇప్పటికే ఉన్న ఇద్దరితో పాటు మరొకరికి తెలంగాణ రాష్ట్రం నుండి అవకాశము ఇవ్వబోతున్నట్టయితే మాత్రం ప్రచారం జరుగుతుంది. ఇందులో భాగంగా ఎవరికి ఆ స్థానం దక్కుతుంది, ఎవరు కేంద్ర మంత్రి కాబోతున్నారు అనేదే ఇప్పుడు అసలైన ప్రశ్న. సాధారణంగా ఇక
కీలక నేతలైన ఇప్పుడు ఈటల రాజేందర్ ఉన్నారు, మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధి నుండి, అలాగే మహబూబ్నగర్ నుండి డీకే అరుణ ఉన్నారు, దాంతోపాటు నిజామాబాద్ నుండి యంగ్ డైనమిక్ లీడర్ అరవింద్ కూడా ఉన్నారు. వీళ్ళు తీవ్రంగా పోటీ పడుతున్నారు. దీంతోపాటు రాజ్యసభ సభ్యుడైన సీనియర్ నాయకుడు అయితే మాత్రం లక్ష్మణ్ కూడా పోటీ పడుతున్నారు. ఇటు ఈ ముగ్గురు పోటీ పడుతున్నారు. ఇంకా చాలామంది వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ తెరపైకి వీళ్ళ పేర్లు వినిపించినప్పుడు కూడా అందరూ కూడా విశ్వేశ్వరరెడ్డి అయితేంది, ఇలా ఇటు రఘునందన్ రావు ఎవరి ప్రయత్నాలు వాళ్ళు కూడా చేస్తున్నారు. ఎవరికి అవకాశం ఇచ్చినా ఇతరులు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది, అసంతృప్తి పెరిగే అవకాశం ఉంటుందని కూడా రాష్ట్ర నాయకత్వం నుండి అందుతున్న సమాచారం ప్రకారం అయితే మాత్రం జాతీయ బీజేపీ నాయకత్వం అయితే మాత్రం ఒక ఆలోచిస్తున్నారు తెలుస్తుంది. ఇందులో భాగంగా ఎవరికి ఇచ్చినా కానీ మిగతా వాళ్ళు ఇబ్బంది పడకూడదంటే ఎవరా అని ఆలోచిస్తే మాత్రం ఆదిలాబాద్ ఎంపీ గొడెం నగేష్కు ఆ అవకాశం కల్పిస్తే 2-3 రకాలుగా వ్యూహాత్మకంగా సక్సెస్ అయ్యే అవకాశం ఉన్నట్టు అధిష్టానం భావిస్తుందట. ఏంటంటే ప్రస్తుతానికైతే మాత్రం నగేష్ చాలా దూరంగా, వివాదాలకు దూరంగా ఉంటాడు. ఎక్కడ కూడా మొత్తం కూడా ఈ వర్గాలతో కానీ ఒక సంబంధాలు ఉండవు. పూర్తి స్థాయిలో మాత్రం అక్కడ పార్లమెంటు పరిధికే, అక్కడ ఉన్న సమస్యలకే పరిమితం అవుతాడు. ఇతర అంశాల్లో కూడా ఎక్కడ కూడా అంతగా కనిపించాడు. వివాదరహితుడిగా నగేష్కు పేరుంది. దాంతోపాటు ఆయనకు ఇవ్వడం ద్వారా ఇటు ఎవరికి కూడా ఇబ్బంది వచ్చే అవకాశం ఉండదు. ఈటలకి ఇస్తే అరవింద్ కోపం రావచ్చు, అరవింద్కి ఇస్తే డీకే కోపం రావచ్చు, డీకేకి ఇస్తే రఘునందన్ కోపం రావచ్చు. కానీ ఇక్కడ నగేష్కి ఇస్తే మాత్రం ఎవరికి కూడా ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఎవరితో కూడా ఆయన ఒక కాంపిటీటర్ లాగా ఫీల్ కాడు, ఆయన పని ఆయన చేసుకుంటూ పోతారు. మిగతా వాళ్ళు కూడా ఆయన విషయంలో కూడా అట్లే ఉంటారు. మరోవైపు సౌత్ ఇండియా నుండి ఈ గిరిజన, ప్రధానంగా ఆదివాసీ సామాజిక వర్గం నుండి ప్రాతినిధ్యం లేదు. ఉన్న క్యాబినెట్లో ఒక్కరికి అవకాశం ఉంది తప్ప సౌత్ నుండి ఎవరికి లేదు. ఒకవేళ నగేష్కు కేంద్ర మంత్రి పదవి కట్టబెట్టడం ద్వారా అయితే మాత్రం సౌత్ ఇండియాలో ఆదివాసీ నేతకు కూడా ఒక అరుదైన అవకాశం కల్పించినట్టు కూడా ఇటు బీజేపీకి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే తెలంగాణతో పాటు ఇటు ఆంధ్రప్రదేశ్లో, ఇటు మహారాష్ట్రలో, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ ఇలా చాలా రాష్ట్రాల్లో కూడా చాలా పెద్ద ఎత్తున కూడా మొత్తం దేశవ్యాప్తంగా అయితుంది. ఇటు సౌత్లో కూడా పెద్ద ఎత్తున మొత్తం కూడా ఓటు బ్యాంక్ ఉంది, ఆదివాసులు పెద్ద మొత్తంలో ఉన్నారు. ఇలాంటి సందర్భంలో గొడెం నాగేష్కు ఈ అవకాశం కల్పించడం ద్వారా ఇటు రాజకీయంగా కలిసి వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు ఇటు ఎవరితో కూడా ఇబ్బంది కాదు, ఉన్న పోటీ కూడా ఎవరితో ఆయన సఖ్యగా ఆయన పని ఆయన చేసుకుంటారు. కాబట్టి ఇక్కడ గ్రూప్ రాజకీయాలకు అవకాశం ఉండదు. రాష్ట్ర రాజకీయాల్లో కానీ ఇతర ఎంపీలతో కూడా సమస్య ఉండదని కూడా అధిష్టానం భావిస్తుందట. చెప్పలే మరి ఏమవుతుందో. బీజేపీ నిర్ణయాలను కూడా చాలా అనూహ్యంగా, ఆసక్తికరంగా ఉంటాయి. వాళ్ళ పేర్లు ప్రకటించే వరకు కూడా చాలా సీక్రెట్గా ఉంటుంది. అనూహ్యంగా అంటే మనం ఊహించుకోలేం, ఎవరు ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. నితిన్ నవీన్ కూడా అసలు జాతీయ పార్టీ అధ్యక్షుడు అయితే కూడా ఎవ్వరు కూడా అంచనా వేయలేదు. ఎన్నో పేర్లు వచ్చినాయి కానీ ఆయన పేరు రాలేదు. కానీ అనూహ్యంగా ఆయన పేరు వినిపించింది. ఢిల్లీ ముఖ్యమంత్రి విషయానికి వస్తే మాత్రం మొదటిసారి గెలిచిన మహిళా ఎమ్మెల్యేను ఢిల్లీ ముఖ్యమంత్రి కూడా చేసిన సందర్భం కనిపిస్తుంది. కాబట్టి చూడాలి, ఒక బెర్తుకు అవకాశం అయితే తెలంగాణ నుండి రాబోతుందట. అది ఎవరు దక్కుతుంది మరి? నగేష్ దక్కుతుందా? మళ్ళీ చివరి నిమిషంలో జరిగే పరిణామాల నేపథ్యంలో అనూహ్యంగా ఇంకేమైనా సమీకరణాలు అడ్డు వస్తాయో లేదో తెలియాల్సిన అవసరం ఉంది. కానీ మొత్తానికి తెలంగాణకు కేంద్ర మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఒకరికి ఎంపీకి అయితే అవకాశం వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం అయితే మాత్రం ఆదిలాబాద్ ఎంపీ గొడెం నగేష్కు ఆ ఛాన్స్ దక్కే అవకాశం ఉన్నట్టు విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. మరి త్వరలో ఈ అంశంపై అయితే మాత్రం దక్కుతుందా లేదా అనేది మాత్రం తెలిసే అవకాశం ఉంది.